మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానని అర్థం. అంటే ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశులలో ఒక్క ఏకాదశి మాత్రమే మీ జీవితాన్ని మార్చగలదు. అదే నిర్జల ఏకాదశి. కానందుకు మీరు ఒక పని చేయాలి. అంటే 24 గంటలు ఉపవాసం ఉండాలి. ఈవెన్ నీళ్లు కూడా తాగకూడదు. ఇలా అన్న వెంటనే చాలా మందిలో ఒక క్వశ్చన్ వస్తుంది. అన్న ఉపవాసం ఉండడమే కష్టం అంటే నువ్వేమో వాటర్ కూడా తాగొద్దంటున్నావు, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అని. కానీ ఇదే క్వశ్చన్ 1000 సంవత్సరాల క్రితం 1000 ఏనుగుల బలమున్న భీముడు అడిగాడు. అంటే భీముడు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేక వేదవ్యాసుడిని సేమ్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు వేదవ్యాసుల వారు చెప్పిన సీక్రెటే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో పూర్తిగా చూడండి. మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. ఆ అడవిలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా గానీ యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల, సహదేవులు ఈ ఏకాదశి ఉపవాసం చేసేవారు. ఈవెన్ ద్రౌపది కూడా చేసేది. కానీ భీముడు మాత్రం చేయలేకపోయేవాడు. ఎందుకంటే భీముడికి ఆకలి భరించడం చాలా ఇంపాసిబుల్ టాస్క్. అండ్ ఆయన గురించి తెలిసిందే కదా, 1000 ఏనుగుల బలమున్న మహాయోధుడు. హిడింబాసురుణ్ణి చంపాడు, బకాసురుణ్ణి మట్టి కరిపించాడు, కీచకుణ్ణి నాశనం చేసిన మహాయోధుడు భీముడు. కానీ అదే భీముడు ఒక్కరోజు ఉపవాసానికి తట్టుకోలేకపోయేవాడు. ఈ విషయం ఆయన్ని సిగ్గుపడేలా చేసింది. ఇక అప్పుడు వెంటనే వేదవ్యాసుల వారి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, మహర్షి, నాకు సంవత్సరంలో 24 ఏకాదశులకి ఉపవాసం చేయడం అసాధ్యం. నా కడుపు నన్ను చేయనీయదు. కానీ నాకు కూడా ఆ వ్రతఫలం దక్కాలి. అందుకే ఒక్కరోజు మాత్రమే వ్రతం చేస్తే నాకు 24 ఏకాదశుల పుణ్యఫలం దక్కే అవకాశం ఉందా అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు నవ్వుతూ, భీమా, నీకోసమే ఒక ఏకాదశి ఉంది. ఆ శుద్ధ ఏకాదశి రోజు నువ్వు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే చాలు, 24 ఏకాదశుల పుణ్యఫలం ఒకేసారి నీకు దక్కుతుంది. ఆ వ్రతాన్నే నిర్జల ఏకాదశి అంటారు అని వ్యాసుల వారు చెప్పారు. అది వినగానే భీముని కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఇక ఆ రోజు నుండి తప్పకుండా భీముడు ప్రతి సంవత్సరం ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చేసేవాడు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిర్జల ఏకాదశి అంటే ఏంటో మీకు అర్థమైంది. కానీ దాని రియల్ మీనింగ్ చెప్తారండి. నిర్జల ఈ పదాన్ని చూడండి. నిర్ అంటే లేకుండా, జల అంటే నీళ్లు, అంటే నీళ్లు లేకుండా చేసే వ్రతం అని అర్థం. కానీ ఇందులో కూడా డీప్ మీనింగ్ ఉంది. మన బాడీలో 70% అంటే 70% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ నీళ్లు అంటే జీవం. కాబట్టి నిర్జల అంటే మీరు ఆ ఒక్క రోజు ఆ జీవాన్ని, మీ సర్వస్వాన్ని ఆ భగవంతుడికి అర్పించడం అని. అంతే కదా. ఆహారం వద్దు అంటే మీరు మీ శరీర సుఖాన్ని వదిలేస్తున్నట్టు. ఇక నీళ్లే వద్దంటున్నారంటే మీరు మీ జీవాన్ని అర్పిస్తున్నారు అని. అంటే ఇది సాక్షాత్తు ఆ తపస్సుతో సమానమని మన పెద్దలు చెప్పారు. అండ్ ఆ భగవంతుడికి మీ పర్ఫార్మెన్స్ కన్నా మీ సరెండరే కావాలి. అందుకని ఈ నిర్జల ఏకాదశి రోజు మీరు కంప్లీట్ గా సరెండర్ చేసేస్తున్నారు. అందుకే 24 ఏకాదశుల పుణ్యఫలం ఆ ఒక్క రోజే మీకు దక్కుతుంది. సో ఇప్పుడు మీకు ఇది అంతా క్లియర్ గా స్పిరిచువల్ గా అర్థమైంది. మరి సైంటిఫిక్ గా కూడా చూడాలి కదా. అందుకే ఇప్పుడు ఆ సైన్స్ చెప్తున్న షాకింగ్ నిజాలు చెప్తా చూడండి. 2016 స్టాక్ హాల్, స్వీడన్, ఒక జపనీస్ సైంటిస్ట్ స్టేజ్ మీద గర్వంగా నిల్చున్నాడు. ఆయన పేరే యోషినోమి ఓషుమి. ఆయన ఒక అద్భుతమైన విషయం కనుక్కున్నాడు. దాని పేరే అటోఫజీ. ఈ అటోఫజీ అంటే మన శరీరం ఆహారం లేకుండా ఉన్నప్పుడు తనలో ఉన్న పాత డ్యామేజ్డ్ యూజ్లెస్ సెల్స్ ని తనే తినేస్తుంది. అంటే ఈ టైంలో మన శరీరం తనకు తానే క్లీన్ చేసుకుంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెస్. అండ్ ఇందులోనే క్యాన్సర్ సెల్స్ కూడా నాశనం అవుతాయని ఆయన చెప్పారు. అదొక్కటే కాదు, ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఈ అటోఫజీ పూర్తిగా యాక్టివేట్ అవ్వాలంటే మినిమం 24 అవర్స్ ఆహారం మానేయాలి. సో ఇక్కడ మన నిర్జల ఏకాదశి ఎన్ని గంటలు? దశమి రాత్రి నుండి ద్వాదశి తెల్లవారే వరకు, అంటే దాదాపు 36 గంటలు. ఈ 36 గంటలు మన శరీరం పూర్తిగా అటోఫజీ స్టేట్ లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ఉపవాసం చేయడం వల్ల 1000 జన్మల పాపాలు పోతాయంటే మన బాడీలోని 1000 డ్యామేజ్డ్ సెల్స్, అంటే ఈ క్యాన్సర్ సెల్స్, టాక్సిక్ ఎలిమెంట్స్ అన్ని పూర్తిగా నాశనం అవుతాయని అర్థమా? అండ్ దీన్ని మన పూర్వీకులు 5000 సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు దీన్ని పాప నాశనం అనే ఫార్మాట్ లో చెప్తే ఓషుమి దీన్ని అటోఫజీ అని చెప్పి నోబెల్ ప్రైజ్ కొట్టేశారు. ఇక్కడ లాంగ్వేజ్ వేరు, కానీ నిజం మాత్రం ఒకటే. ఆషాఢ మాసంలో వేసవి వెళ్లి వర్షాలు మొదలయ్యే టైంలో వాటర్ బోర్న్ డిసీజెస్ చాలా వస్తాయి. అందుకే మన బాడీని ఈ సీజన్ లో కంప్లీట్ గా రీసెట్ చేయడానికి, అంటే ఆ సమ్మర్ నుండి ఈ వర్షాకాలానికి కంప్లీట్ గా రీసెట్ అవడానికి మన పూర్వీకులు ఈ నిర్జల ఏకాదశిని పెట్టారు. సో ఇక్కడ సైన్స్ ని డివోషన్ తో చూడడమే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అంటే ఏది ఉత్తిగా మూఢనమ్మకంగా చెప్పరు, ప్రతి దాని వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. సో ఇలా ఈ థియరీ మీద నోబెల్ ప్రైజ్ కొట్టారని మీకు ముందే తెలుసా? తెలుసుంటే కామెంట్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు అసలైన మెయిన్ ఇంపార్టెంట్ విషయానికి వద్దాం. అంటే నిర్జల ఏకాదశి వ్రతం చేసేటప్పుడు చాలా మంది ఈ 5 తప్పులు చేస్తుంటారు. సో అవి మీరు కూడా చేస్తున్నారో లేదో ఇందులో చూసుకోండి. ఫస్ట్ గా దశమి రోజు రాత్రి హెవీగా తినడం. అంటే చాలా మంది ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు,
చేస్తారు, కానీ దశమి రాత్రి హెవీగా తింటారు. అంటే ఎలాగో రేపు తినట్లేదు కదా, ఇప్పుడే తినేద్దాం అని చెప్పేసి ముందు రోజు ఇంత హెవీగా తినకూడదు. ఇది చాలా తప్పు. భవిష్యోత్తర పురాణం ప్రకారం దశమి రాత్రి మీరు ఎక్కువగా ఆహారం తింటే ఏకాదశి వ్రత ఫలం 50% తగ్గిపోతుందంట. ఇక నెంబర్ 2, నిర్జల అంటే సరిగ్గా మీనింగ్ తెలియకపోవడం. అంటే నిర్జల అంటే నీళ్లు వద్దు అన్నారు కదా అని చాలా మంది ఆచమనం చేసుకోవడం మానేస్తారు. అది చాలా తప్పు. పూజకి ఉపయోగించే ఆచమన జలం తీసుకోవచ్చు. అలాగే మెడిసిన్ తీసుకోవాల్సిన వారికి, హెల్త్ బాలేని వాళ్ళకి డాక్టర్స్ సలహాతో నీళ్లు తీసుకోవడం తప్పే లేదు. దీన్ని మన వ్యాస మహర్షి కూడా చెప్పారు. ధర్మం అంటే మన శరీరాన్ని మనం హాని చేసుకోవడం కాదు, కరెక్ట్ గా ఫోకస్ తో స్పృహ ఉండి చేయాలి అని అర్థం. ఇక తప్పు నెంబర్ 3, మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఈ నిర్జల ఏకాదశం అంటే కేవలం నీళ్లు తాగకుండా కఠినంగా ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, మనసు కూడా నిర్జలంగా అవ్వాలి. అంటే కోపం, అసూయ, అహంకారం ఇవేమీ ఉండకూడదు. రోజంతా విష్ణు నామస్మరణ చేయాలి. వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడకూడదు. ఫోన్ లోనే మీ టైం అంతా గడిపేసి ఈ ఏకాదశిని వృధా చేయకూడదు. ఇక తప్పు నెంబర్ 4, పరాన తప్పు చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే 90% మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఏకాదశి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామున ద్వాదశి తిథి ఉండగానే పారణ చేయాలి. అదే ద్వాదశి తిథి పోయిన తర్వాత పారణ చేస్తే మనం చేసిన వ్రత ఫలం సగం పోతుందంట. అందుకే వ్రతం చేసే ముందే మీ పంచాంగంలో ఈ ద్వాదశి టైమింగ్ కరెక్ట్ గా చూసుకోండి. ఇక తప్పు నెంబర్ 5, దానం చేయకపోవడం. ఈ నిర్జల ఏకాదశి వ్రతంలో దానం చేయడం చాలా ఇంపార్టెంట్. పేదవాళ్ళకి నీళ్లు, పండ్లు, వస్త్రాలు ఇలా దానం చేయాలి. సో ఇది పూర్తిగా సర్క్యులేట్ అవుతుంది. మీరు పుణ్యఫలం దక్కించుకొని పైగా దానం చేస్తున్నారు. సో అందుకు మీ పుణ్యఫలం ఇంకా డబల్ అవుతుంది. సో మీరు ఈ 5 తప్పులు పూర్తిగా అవాయిడ్ చేస్తే నిర్జల ఏకాదశి వ్రతం 100% ఫలిస్తుంది. అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి మిగిలింది. సో జాగ్రత్తగా వినండి. ఈ నిర్జల ఏకాదశి రోజు కేవలం ఉపవాసం ఉండి పైన చెప్పినవి చేస్తే సరిపోదు. ఇంకా ఏం చేయాలో వేదవ్యాసుడు భీముడికి క్లియర్ గా వివరించాడు. భీమ, నిర్జల ఏకాదశి రాత్రి జాగారం చేయాలి, కీర్తనలు చేయాలి, విష్ణు సహస్రనామం చదవాలి, భాగవతం వినాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మనసు ఆ సంవత్సరంలో ఒక రాత్రి ఆ భగవంతుడి వైపు మల్లుతుంది. అంతే కదా, మన డైలీ లైఫ్ లో మనం ఏ రోజైనా పూర్తిగా ఆ భగవంతుడి నామస్మరణలో ఉంటామా? ఆయన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామా? చాలా తక్కువ కదా. కానీ ఈ ఒక్క రోజు మాత్రం మన శరీరం 24 గంటలకు పైగా ఆహారం లేకుండా, ఈవెన్ నీళ్లు కూడా లేకుండా వ్రతంలో ఉంటుంది. రాత్రేమో నిద్ర లేకుండా పూర్తిగా మన మనసు మొత్తం భగవన్ నామస్మరణలో ఉంటుంది. సో బాడీ ప్లస్ మైండ్ ప్లస్ సోల్ 3 ఒకే దిశలో ఆ భగవంతుడి వైపు ఉంటాయి. సో ఇంత జరుగుతున్నప్పుడు మనం ఏం జరగగలదో ఇమాజిన్ చేయగలమా? అంటే అది మన ఇమాజినేషన్ ని దాటి ఉంటుంది. అందుకే ఈ రోజు ఉపవాసం చేస్తే 1000 జన్మల పాపాలు పోతాయి. అలాగే మన శరీరం పూర్తిగా క్లెన్స్ అవుతుంది ఈ ఆటోఫెజీ థియరీ వల్ల. సో మీ మనసు మెంటల్ గా క్లెన్స్ అవ్వడం, ఈ జాగరణ, ఈ ఫుడ్ లేకపోవడం, ఆ దైవనామస్మరణ, మిమ్మల్ని మీరు పూర్తిగా సరెండర్ చేయడం, ఇవన్నీ కలిపితేనే నిర్జల ఏకాదశికి కరెక్ట్ మీనింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఈ పూజకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏకాదశి నాడు ఏమేం చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా వినండి. దశమి రోజు అంటే ఈ నిర్జల ఏకాదశి ముందు రోజు రాత్రి వేళ సూర్యాస్తమయం టైంలో అంటే ఈవినింగ్ టైంలో లైట్ గా తినండి. రైస్ అవాయిడ్ చేసి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినండి. అండ్ ఆ రోజు సాయంత్రం విష్ణు పూజ చేయండి. మీ మనసులో నిర్జల ఏకాదశి వ్రతం యొక్క సంకల్పం చేసుకోండి. అంటే ఈ వ్రతం నా మరియు నా కుటుంబం రక్షణ కోసం చేస్తున్నానని మీ మనసులో అనుకోండి. ఆ తరువాత నిర్జల ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి విష్ణుమూర్తికి పూజ చేయండి. తులసి ఆకులు అర్పించండి. ఆ తర్వాత పూర్తి రోజంతా ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా, కోపం, అసూయ, అహంకారం ఇవేమి ఎమోషన్స్ తెచ్చుకోకుండా పూర్తిగా మీ మనసుని ఆ విష్ణువుపై పెట్టి ఆయన నామస్మరణ చేయండి. టైం దొరికినప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించండి. సాయంత్రం అవ్వగానే పేదవాళ్ళకి నీళ్ళని, పండ్లని, వస్త్రాలని దానం చేయండి. ఆ తర్వాత జాగారం స్టార్ట్ చేయండి. ఆ జాగారం టైంలో విష్ణు కీర్తనలు వినడం, భగవద్గీత చదవడం, భగవద్ నామస్మరణ చేయడం, ఒకవేళ టీవీలో అయితే దేవుడికి సంబంధించినవి చూడడం, ఇలా చేయండి. ఆ తర్వాత ద్వాదశి రోజు పారణ. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తెల్లవారుజామున ద్వాదశి తిథి ఉండగానే పారణ చేయాలి. సో అప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ లేచి తీర్థం తీసుకొని ఫస్ట్ గా తులసి ఆకు తినండి. ఆ తర్వాత పండ్లు తినండి. చివరిగా లైట్ ఫుడ్ తీసుకోండి. బట్ కేర్ఫుల్, హెవీ ఫుడ్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి ఆ రోజు. ఎందుకంటే మీ శరీరం 36 గంటల పాటు రీసెట్ మోడ్ లో ఉంటుంది కదా. ఆ రీసెట్ మోడ్ నుంచి మనం స్లోగా దాన్ని లేపాలి. అందుకనే లైట్ ఫుడ్ తీసుకోండి. అదే ఒకవేళ మీరు కంప్లీట్ గా ఈ నిర్జల ఏకాదశి వ్రతం చేయలేకపోతే, అంటే ఎక్కువసేపు ఉండలేకపోతే నో ప్రాబ్లం. దానికి కూడా వ్యాసుల వారు ఒక సీక్రెట్ చెప్పారు. అంటే మీ శక్తి ఉన్నంత వరకు ఈ ఉపవాసం చేయండి అని. ఉండలేని వాళ్ళు ఆ రోజు ఒక్క పూట ఉపవాసం ఉన్నా పర్లేదు. అలాగా ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రము ఆనియన్, గార్లిక్, మాంసాహారం ఇవేమీ లేకుండా లైట్ ఫుడ్ తీసుకోండి.
అదైనా పర్లేదు, బట్ ఈ దానం చేయడము, దైవనామస్మరణ వినడము ఇవైతే కరెక్ట్ గా పాటించండి. ఇది చేసినా మీకు ఆ వ్రతఫలం దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ భగవంతుడికి మీ కెపాసిటీ చూపించుకోవడం కాదు, మీ సిన్సియారిటీ టువర్డ్స్ భగవంతుడు కావాలి. అర్థమైంది కదా? సో అలాగా ఈ వ్రతాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోండి. ఇక ఫైనల్ గా మీకోసం ఒక మాట. భీముడు చాలా పవర్ఫుల్, ఎంతో మందిని సంహరించాడు. అయినా కూడా ఆయన చాలా హంబుల్ గా, గర్వం లేకుండా వ్యాసుల వారి దగ్గరికి వెళ్లి నేను ఇది చేయలేకపోతున్నాను, దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అని అడిగాడు. ఆ హ్యూమిలిటీ వల్లే ఆయనకి ఈ రహస్యం తెలిసింది. అండ్ మన జీవితంలో కూడా అంతే. నాకు అన్ని తెలుసు అనుకుంటే మనం ఏమీ నేర్చుకోలేం. అదే నాకు తెలీదు, నాకు చెప్పండి అంటే మనకి ప్రపంచం మొత్తం ఒక బుక్ లాగా ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రపంచం రెడీగా ఉంటుంది. సో అందుకనే మీకున్న ఆ గర్వాన్ని పక్కన పెట్టేసేయండి. ఈ నిర్జల ఏకాదశి వ్రతం చేస్తూ మిమ్మల్ని మీరు ఆ భగవంతుడికి అర్పించుకోండి. సో అది మ్యాటర్ అన్నమాట. మరి ఈ నిర్జల ఏకాదశికి మీరు ఈ వ్రతం చేస్తున్నారా లేదా? ఒకవేళ చేస్తున్నారు అంటే జై విష్ణు అని కామెంట్ చేయండి. అదే చేయట్లేదు అంటే మాత్రం హానెస్ట్ గా చెప్పండి. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, మీ మనసులో చేయాలని ఉందా లేదా అని. సో అన్ని కామెంట్స్ ని చదువుతాను, అన్నిటికీ రిప్లై ఇస్తాను. అండ్ మన కల్చర్ గురించి అండ్ ఈ ఉపవాసం వెనకాల ఉన్న ఇంత సైన్స్ అండ్ మ్యాటర్ గురించి అందరికీ తెలియాలి కదా. అందుకనే ఫస్ట్ గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆ తర్వాత దాని అంతటా అదే ఇది అందరికీ రీచ్ అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.